వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ రవీందర్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రవీందర్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తుది దశకు చేరుకుందని చెప్తున్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ ఇంకా చాలా మందిలో ఉంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి రవీందర్ మీ దగ్గర? ఈ ఉత్కంఠత అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందులోనూ కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా మేనిఫెస్టో ఈసారి మంది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆతృత అయితే వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే తన క్యాంప్ కార్యాలయంలో కీలకమైన సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులతోటి పార్టీ అధినేత జగన్ సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరచాలనే అంశం మీద సుదీర్ఘంగా ఈ సమీక్ష అయితే జరగబోతుంది. ఈ సందర్భంగా ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో నవరత్నాలకు సంబంధించి ఇచ్చినటువంటి 129 హామీలకు సంబంధించి ఇప్పటికే 128 ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి 99% పైగా మేనిఫెస్టోను అమలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టోలో ఇంకా ఎలాంటి అంశాలు పెట్టాలనే దాని మీద ఈ చర్చ జరగబోతుంది. ప్రధానంగా కనుక చూస్తే దీంట్లో ముఖ్యంగా రైతులు సంబంధించి, అట్లాగే కార్మికులు, అవ్వాతాతలు, అట్లాగే మహిళలకు సంబంధించి, విద్యార్థులు, యువత, ఈ 6 వర్గాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చే విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే దాదాపు 50 పైగా సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా డీబీటీ రూపంలోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు వేసే విధంగా ఉన్నటువంటి పథకాలు దాదాపు 50 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కొనసాగించడంతో పాటు వీటికి అదనంగా ఇంకేమన్నా జోడిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అదనంగా ఇంకేమన్నా పథకాలు ఉంటాయా, లేదంటే ఉన్న వాటికి సంబంధించి వాటి తాలూకు అమౌంట్ను మరికొంత పెంచే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి సీఎంఓ అధికారులతో పాటు అట్లాగే ఫైనాన్స్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఫండ్స్ చాలా పెద్ద ఎత్తున అవసరం అయితే కనుక ఏ స్థాయిలో మనం రాష్ట్రంలో సమకూర్చుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ ఇవన్నీ కూడా దాదాపు ప్రతి పథకానికి ఒక్కొక్క దానికి 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవసరం అవుతున్న నేపథ్యంలో వీటి తాలూకు మనం భరించే స్థాయి ఉందా లేదా, ఎక్కువ పెంచితే ఎలాంటి పరిస్థితులు, ఏ స్థాయిలో ఖర్చులు అవుతాయి తదితర అనేక అంశాల గురించి కూడా తెలుసుకున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే జగన్ అనేక సార్లు జిల్లాల టూర్లకు వెళ్లే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు, సామాన్య కార్యకర్తలు అందరితో కూడా సమావేశం అవుతూ ఉంటారు. ప్రతి టూర్లో కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత కనీసం 2-3 గంటల పాటు వారితో సమావేశమయ్యి వారి నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ప్రజలు, సాధారణ ప్రజల కళలు ఏంటి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కూడా క్రోడీకరించుకొని ఇప్పుడు మేనిఫెస్టోని రూపొందించబోతున్నారు. ప్రధానంగా గతంలో మనం చూస్తే నిన్న కూడా 3 పార్టీలు బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేశాయి చెరువులూరుపేట సమీపంలోని బొప్పుడి దగ్గర. ఇదే 3 పార్టీలు గతంలో 2014లో కూడా తమకు ఒక ఉమ్మడి మేనిఫెస్టో అంటూ తీసుకొచ్చి దాదాపు 600 హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి 2014లో మనం చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఉండదనేది 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితి. కాబట్టి మనం ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో వారి కళలను తీర్చే విధంగా మాత్రమే మేనిఫెస్టో ఉంటుంది. మనం చెప్పామంటే ఖచ్చితంగా చేసి తీరుతామనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే విధంగానే ఈసారి కూడా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ మేనిఫెస్టో అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి కీలక సమావేశం మరికొద్దిసేపట్లోనే క్యాంప్ కార్యాలయంలో జరగబోతుంది. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే చేరుకున్నారు. వైవి సుబ్బారెడ్డి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇప్పటికే క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేరుకున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. బిందు. ఓకే రవీందర్, ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటన తర్వాత కూడా ఒక మంచి పీరియడ్ ఆఫ్ టైం ఉంది, నెలన్నర పైన టైం ఉంది. సో మరొకసారి 2019 లాగే మరొకసారి మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడం, దీనికి సంబంధించి కూడా మంచి పీరియడ్ దొరికే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే అవకాశం ఉంది?
ఖచ్చితంగా బిందు. ఎందుకంటే ఫస్ట్ వేవ్తో దాదాపు వచ్చే నెలలోనే 11, 13 తారీఖుల ప్రాంతంలో ఉంటుందేమో అని చెప్పి మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మిగతా రాజకీయ పక్షాలు కూడా అనుకున్నాయి. కానీ దీన్ని 4వ విడతలోకి ఎన్నికలు వెళ్లిన నేపథ్యంలో అంటే ఫస్ట్ అనుకున్న విధంగా చూస్తే కేవలం 22 రోజులు మాత్రమే టైం ఉంది అని చెప్పి అనుకున్నారు. ఆ 20 రోజుల్లోనే మేనిఫెస్టోని ప్రకటించడం, ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఒక ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పుడు 4వ ఫేజ్ లోకి వెళ్ళింది కాబట్టి ఇంకొక అదనంగా 23 అంటే ఫస్ట్ ఫేజ్ నుంచి 4వ ఫేజ్ మధ్య 23 రోజుల గ్యాప్ ఉంటుంది. అదనంగా ముందున్నటువంటి 20 రోజులు దాదాపు 43 రోజులు 45 రోజుల పాటు సమయం ఉంది. కాబట్టి ఈ 45 రోజుల్లో విస్తృతంగా మనం ఉపయోగించుకోవాలి, ప్రతి ఇంటికి కూడా మనం మేనిఫెస్టోని తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఆ నేపథ్యంలోనే 2-3 రోజుల్లో లేదా ఈ వారంలోనే మేనిఫెస్టోని ప్రకటించి దీన్ని నాయకుల ద్వారా ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.